11వ వాక్యంలోనండి రాయబడి ఉంటుంది, మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపచేసదును, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. హల్లెలూయా. మనం ఏం కోరుకుంటాం చెప్పండి? 2005 సంవత్సరం అయిపోయింది. 2006లో మనం ఏమనుకుంటున్నాం? పిల్లలు 8వ తరగతి 9వ తరగతి చదివారు అనుకోండి, కొత్త సంవత్సరంలో ఏం చేయాలనుకుంటాం? మళ్ళీ అదే చదవాలనుకుంటున్నారా, లేకపోతే అంతకన్నా తక్కువ చదవాలనుకుంటారా? అంతకన్నా ఒక క్లాసులో ఎక్కువ చదవాలనుకుంటారు కదా, బాగా చదువుతాం అనుకుంటారా అనుకోరా? ఈ సంవత్సరం 10th క్లాస్కి వచ్చాను కదా, గత సంవత్సరం అంతా సరిగా పెద్దగా చదవలేదు, ఆడుకున్నాను, ఈ సంవత్సరం ఇంకా కొద్దిగా చదువుదాంలే ఎందుకంటే పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయి అనుకుంటారా లేదా? మీరు కాబట్టి మీ పిల్లలైనా చదువుతున్నారు కదా. అది మనము కూడా దేవుని సన్నిధిలో మనం అనుకున్నట్టుగా మనం చేయలేం, అది మాత్రం వాస్తవం కదా. కానీ ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారో చేతులెత్తి దేవునికి స్తుతి చెల్లించండి. హల్లెలూయా. మనం అది కావాలనుకుంటున్నామా వద్దా? మునుపటి కంటే మేలు మనం ఆత్మీయంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. ఈ మందిరం పునఃప్రారంభ సందర్భంలో మనం ఏం చేయాలంటే, గత దినాలు ఎన్నో మేలు మన పట్ల, మన కుటుంబం పట్ల చేసిన దేవుడు ఈ కొత్త సంవత్సరంలో 3 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఇంకా అధికమైన మేలు, మమ్మల్ని కొద్దిగా కాదండి,